మిమ్మల్ని మీరు గమనించుకుంటే మీ పిల్లలు అదే విధంగా ఉంటారు. పిల్లలుగా మొదటి 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు తల్లిదండ్రులు చెప్పినవి పిల్లలు వింటూ ఉంటారు. 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల దాకా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారో పిల్లలు వాటిని అనుసరిస్తూ ఉంటారు. చూసి నేర్చుకొని చేస్తూ ఉంటారు, అనుకరణ చేస్తూ ఉంటారు. మీరు సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, వాళ్ళు కూడా సిగరెట్ తాగుతారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మీరు ఏదైతే చేస్తున్నారో అదే వాళ్ళు సరైంది అని అనుకుంటారు. అందువల్లనే దాన్ని అనుసరిస్తారు. మీరు నిత్యము అబద్ధాలు ఆడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అదే జీవన విధానము అని అనుకుంటారు. భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతున్నారనుకోండి పిల్లల ముందు, పెద్దయ్యాక వారు కూడా అదే విధంగా తమ భార్యతోనో భర్తతోనో నిరంతరము గొడవ పడుతూనే ఉంటారు. వారి యొక్క అన్కాన్షియస్ అట్లా ప్రోగ్రామ్ అయిపోతుంది. తల్లిదండ్రులే పిల్లలకి రోల్స్ మోడల్గా ఉంటారు. తల్లిదండ్రులే పిల్లలకి ఆదర్శంగా ఉంటారు. తమ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారో అదే వారు చేస్తూ ఉంటారు. ఇది ఆ 11-12 ఇయర్స్ మధ్యన వారి లోపలికి ప్రోగ్రామ్ అయిపోతుంది. 12th ఇయర్ దాటిన తర్వాత అంటే టీనేజ్లోకి ఎంటర్ అయిపోయాక ఇంకా ఎవరి మాట వాళ్ళు వినరు. పిల్లలు ఈ రకంగా వాళ్ళ సైకాలజీ పెరుగుతూ మారుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఇది అర్థం చేసుకుంటూ వారి పిల్లలకి తగ్గట్టుగా వారు జీవిస్తూ వారితో అన్కండిషనల్ ప్రేమని కురిపిస్తూ ఉన్నట్లయితే గొప్ప వ్యక్తులుగా పిల్లలు మారుతూ ఉంటారు. అదే బాల్యం అనేది వాళ్ళకి చాలా అనీజీగా ఉంటే, చాలా కష్టంగా ఉన్నా, అసౌకర్యంగా ఉంటున్నా, అప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా పిల్లలు అదే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు.